హాయ్ అండి. చికెన్ బంగాళదుంప కర్రీ చాలా బాగుంటుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇక్కడ మనకి 50% కుక్ అయిపోతుంది బంగాళదుంప. పచ్చిమిర్చి వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో 2 ఉల్లిపాయలు, చిన్న దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, 2 లవంగీలు, అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ని కూడా నేను ఇందులో వేసుకొని దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదైతే పచ్చివాసన పోయింది. ఇందులో నేను 1/2 కేజీ చికెన్లో టేస్ట్కి తగ్గ సాల్ట్, కారం, కొంచెం పసుపు వేసి ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఇలా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవడం వలన చికెన్ పీసెస్ తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ చికెన్ అందులో వేసుకొని బాగా మొత్తం అంతా కలిపి దీనిపైన ప్లేట్ మూత పెట్టి ఒక 3 నిమిషాలు అయితే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. 3 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూస్తే చూడండి చికెన్ అయితే మగ్గి ఉంటుందండి. ఇలా ఇప్పుడు దీంట్లో నేను 2 చిన్న టమాటోలు తీసుకున్నానండి. ఆ టమాటో ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఇందులోనే నేను బంగాళదుంపలు ఇప్పుడు యాడ్ చేసేస్తానండి. మనం ఇవి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ బంగాళదుంప ముక్కలు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ప్లేట్ మూత పెట్టి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత తీసి చూస్తే కర్రీ అయితే బాగా మగ్గింది కదండి. టమాటా ముక్కలు కూడా మనకు మగ్గిపోయి చూడండి. టమాటా ముక్కలు అయితే బాగా కుక్ అయిపోయాయి కదా. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి ప్లేట్ మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే బాగా మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత తీసి చూస్తే కర్రీ అయితే బాగా మగ్గింది. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో నేను మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే ఆడుకున్నాం కదా, మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ అయితే కుక్ అవ్వడానికి సరిపోదు, అందుకే మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్నాక అంతా ఒకసారి మిక్స్ చేసి మనకు ఉప్పు కారం అన్నీ సరిపోయలేదు చూసుకొని, సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నాకు సాల్ట్ కారం సాలలేదు, అందుకే కొంచెం సాల్ట్ కారం యాడ్ చేశాను. అంతా ఒకసారి మిక్స్ చేసి దీనిపైన మళ్ళీ మనం ఒకసారి ప్లేట్ మూత పెట్టుకొని 5 నిమిషాలు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేస్తే మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మీరు చూడండి కర్రీ అయితే కుక్ అయిపోయిందండి. నేను లాస్ట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. కరివేపాకు వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. మీకు డౌట్ ఉంటుందండి బంగాళదుంప కుక్ అయిందా లేదని. చూడండి ఇలా కట్ చేస్తే బంగాళదుంప అయితే ఈజీగా కట్ అయిపోతుంది. బంగాళదుంప అయితే మనం ఆల్రెడీ ఒకసారి ఫ్రై చేసాము, మళ్ళీ ఇందులో మగ్గించి కుక్ చేసాం కదా, బంగాళదుంప అయితే కుక్ అయిపోతుంది. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.